దేశమంతటా ఒకేసారి లోక్సభ శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశ పురోగతికి జమిలీ ఎన్నికలే సరైనవని ఆయన అభిప్రాయపడ్డారు. 5 ఏళ్ల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు పాలనా అభివృద్ధిపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, జమిలీ విధానం ప్రధాని మోదీ కొత్తగా తీసుకొచ్చింది కాదని, స్వాతంత్ర్యం వచ్చాక 1952, 57, 67 వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు కూడా జరిగాయని గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలతో కేంద్రంలో ఉండే పార్టీకి ప్రయోజనమని, ప్రాంతీయ పార్టీలకు నష్టమన్న వాదనలో పసలేదన్నారు. గతంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో ఒకే పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉందని, ప్రాంతీయ పార్టీలు గెలిచాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలు విచక్షణతో ఓటేస్తారు తప్ప మరోటి కాదన్నారు. జమిలీతో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నది అవాస్తవమన్నారు. తరచూ ఎన్నికలొస్తే ఓటర్లకు విసుగొస్తుందని, 5 ఏళ్లకోసారి పెడితే ఉత్సాహంగా ఓటేస్తారన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈసీ, భారత న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ కూడా జమిలీ ఎన్నికలే సరైనవని ప్రతిపాదించాయని ఆయన గుర్తు చేశారు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనాల ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల ఖర్చు 60,000 కోట్లు ఉంటే 2024లో అది 1,35,000 కోట్లకు పెరిగిందన్నారు. లెక్కల్లోకి రాని ప్రచార ఖర్చు దానికి అదనమన్నారు. జమిలీతో నల్లధనం వినియోగం, అవినీతి కూడా అరకట్టవచ్చని ఆయన వివరించారు. అమెరికా, బ్రెజిల్, స్వీడన్, బెల్జియం, దక్షిణాఫ్రికా, జర్మనీ, జపాన్, ఇండోనేషియా సహా పలు దేశాలు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. 1984లోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ భారతీయ జనతా పార్టీ ప్రకటించిందని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. 2023లో ఏర్పాటు చేసిన జమిలీ కమిటీకి 50% రాజకీయ పార్టీలు, 100% సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, 75% హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, 100% మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, 87% మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అసోచామ్, సిఐఐ, ఎఫ్ఐసిసిఐ సహా అనేక మంది మద్దతిచ్చారని తెలిపారు.